హలో ఎవ్రీవన్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసిన. వీడియో అయితే చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఆల్రెడీ బర్త్డే రోజు నేను మా పండుగని ఫ్రాంక్ చేసినాం కదా, ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన. సెకండ్ వీడియో వచ్చేసి బర్త్డే రోజు నేను నార్మల్గా వ్లాగ్ చేసిన, అది కూడా అప్లోడ్ చేసిన. ఇది వచ్చేసి లాస్ట్ వీడియో అనమాట. ఇంకా బర్త్డే రోజే 3 వీడియోస్ అయితే తీసినాం అనమాట. ఇంక ఇది లాస్ట్ వీడియో. ఇంక ఇక్కడైతే నేను వాడికి మామూలుగా పరవన్నం అంటే చాలా ఇష్టం అనమాట. చికెన్ బిర్యానీ ఇట్లాంటి వాటికంటే కూడా ఈ పరవన్నాన్ని ఎందుకు వాడు ఎక్కువ ఇష్టపడతాడు. వాడికి నా అలవాటే వచ్చినట్టుంది. ఎందుకంటే నాకు కూడా పరవన్నం అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇంకా అదే అలవాట్లో ఈ పరవన్నం అంటే బాగా ఇష్టపడుతుంటా నేను. ఇంక ఇక్కడైతే పాలైతే పొయ్యి మీద పెట్టిన. అలాగే కొంచెం కందిపప్పు ఒక అర్ధగంట ముందే కందిపప్పుని నానబెట్టుకొని, ఇంకా అది నానిద్ది కదా, నానిన తర్వాత ఈ పాలు కాగిన తర్వాత ఆ కందిపప్పుని దీంట్లో వేసి ఒక 5-10 నిమిషాలు మనం ఉడకబట్టనియాలి కందిపప్పుని. ఎందుకంటే కందిపప్పు బియ్యం కలిపేస్తే బియ్యం ఉడికిపోతే కందిపప్పు అట్లనే ఉంటుంది. అందుకని ముందే కొంచెం కందిపప్పు, అసలు కందిపప్పు ఎందుకు వేస్తామంటే టేస్ట్ బాగుంటుంది పరవన్నంలో కందిపప్పు వేస్తే. మామూలుగా మనం ఏంటంటే విడిగా పప్పు వండుకోవచ్చు, బట్ మనం చేసేది కొద్దిగే కాబట్టి ఇంకా డైరెక్ట్ దాంట్లోనే కందిపప్పు అయితే వేసేసిన. తర్వాత ఇంకా అది కూడా కొంచెం ఉడకబట్టిన తర్వాత ఒక అర్ధగంట ముందే ఒక చిన్న గ్లాస్ బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నా. అది ఇంకా అందులో వేసేసా. ఇది మొత్తం ఉడికిన తర్వాత అన్నాన్ని ఎప్పుడైనా బెల్లపన్నానికి మెత్తగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాతే బెల్లం వేయాలి. లేదు మనం కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసినామంటే బెల్లం వేసిన తర్వాత ఇంకా అన్నం ఉడకదు. అందుకే అన్నం ఏదున్నా గుజ్జుగా ముందే ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ బెల్లం వేస్తున్నా. ఇది బెల్లము నేను మంచి బెల్లం ఇయ్యమని చెప్పా. ఆయన మంచి బెల్లం అనే ఇచ్చాడు, కానీ ఈ బెల్లం ఎందుకో ఏమో మామూలుగా బెల్లం అసలు పొడి పొడిగా ఉంటుంది కదా, మనం పగలగొడుతుంటే మంచిగా నలగొడితే ఇట్లా మెత్తగా రావాలి. ఇదేంటంటే మొత్తం సాగుతుంది అసలు బెల్లం అయితే. మరి ఆరలేదో లేకపోతే ఇంకేంటో తెలీదు. ఇంకా బెల్లం అంతా మనం టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి అయితే వేస్తున్నా స్మెల్ కోసం. స్మెల్ టేస్ట్ రెండు బాగుంటాయి. ఇంకా ఫైనల్గా చూసారు కదా, బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు, కొంచెం బాదం పప్పు అన్నీ కూడా నేతిలో వేయించి పెట్టుకున్న. పక్కన మీరు ఇందాక వేయించుతుంటే చూసారు కదా, ఆ వేయించి పెట్టుకుని ఈ పరమాన్నంలో కలిపిన. ఈ 3 బాదము అండ్ జీడిపప్పు, కొబ్బరి వేయడం వల్ల పరమాన్నానికి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా అంతే. ఫైనల్గా మనకి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. గిన్నె నిండా అయింది. గిన్నె చిన్న గ్లాస్ పోసిన గిన్నె నిండా అయింది. ఇంకైతే వాడికి ఎక్కువ ఇష్టం పరమాన్నమే కాబట్టి పరమాన్నం అయితే చేసిన. బెల్లపన్నం అంటారు, పరమాన్నం అంటారు, పాయసం అంటారు, ఏమంటారు నాకు తెలియదు. నేనైతే పరమాన్నం అనే అంటా. అయితే నిండా చేసిన. కొంచెం అయితే మా అమ్మ వాళ్ళకి ఇచ్చిన అనమాట, మా దైవ సేవకుడికి. ఇంక మిగతాదైతే ఇది. ఎప్పుడైతే వాడికి ఎక్కువ ఇష్టం ఇదే అనమాట. చికెన్ బిర్యానీ కంటే కూడా ఇది ఇష్టంగా తింటాడు. అయితే ఎప్పుడు నెయ్యి నేను చేస్తుండే. అయితే ఎండాకాలం వచ్చిన తర్వాత ఇంకా పెరుగు ఎక్కువ తింటారు పిల్లలు ఎండకి అని చెప్పి ఇంక నెయ్యి చేయట్లేదు. అంటే పాలు తోడబెట్టకుండా పెరిగే షాప్ దగ్గర తెస్తున్నా. అందుకే నెయ్యి అయితే ఇప్పుడు కొనుక్కొచ్చిన. ఇది పావు కేజీ 200 అంట. అందుకే 200 వద్దులే అని చెప్పి 100 రూపాయలు తీసుకొచ్చి, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మేగడ ఉంది. అది రేపు ఎల్లుండి నెయ్యి అయితే చేస్తా. ఇప్పుడు కావాలి కాబట్టి ఇదైతే తీసుకొచ్చిన.
ఇంక మొత్తానికి బర్త్‌డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. పెద్దగా ఏం చేయలేదు. మా ఇంట్లో వరకే కాబట్టి అయిపోయిందనమాట. ఇంక నేనైతే వాడికి వాచ్ గిఫ్ట్ ఇచ్చిన. వాళ్ళ డ్యాడీ అయితే ఇంక వాడేసుకున్న డ్రెస్ అయితే తీసుకొచ్చిండు. ఇంక ఇక్కడ ఫైనల్‌గా వాడికి ఇష్టమైన పరమాన్నం, ఇంక బిర్యానీ చేసేనా నాన్న అని అడిగితే వద్దన్నాడు. వాడికి ఇష్టమైన పరమాన్నమే కాబట్టి అదే చేయమన్నాడనమాట. ఇంక ఇక్కడ నలుగురం అయితే కూర్చొని అదైతే తినేసినాము. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.